తిరిగి చూడకు, వెనకాల నాన్నముంది. ఎక్కడా? చూసి 4 రోజులు అవుతుంది. రవకు, నన్ను నీతో చూసిందో చంపేస్తుంది. అలాగా? నానమ్మా! షూ, ఇప్పటికే నీ వల్ల నేను చాలా ఇరుక్కున్నాను. నీతో ఒంటరిగా మాట్లాడాలి. ఏంటి? నానమ్మకు తెలియకుండా? అవును. 5 నిమిషాల్లో మార్కెట్ కిందకి రా, నేను అక్కడ ఎదురు చూస్తుంటాను. మీరు గీత నానమ్మ కదా? అవును. మరి గీత ఎందుకు ఇలా చెప్తుంది? యావని? నానమ్మకు తెలియకుండా కలుసుకోమంది. ఏంటది? ఇదంతా వద్దు, నానమ్మకు తెలియకుండా వద్దు అన్నాను. అయినా 5 నిమిషాలు మార్కెట్ కింద కలుసుకోమంది. నిజంగానా? నానమ్మ, ఈ కాలపు ఆడపిల్లని అదుపులో పెట్టాలి. ఏది? ఎక్కడుందది? కింద ఉంది. కావాలంటే నాతో రండి, చూపిస్తాను. నానమ్మకు తెలియకుండా కలుసుకుందాం అన్నా. ఏ? అయ్యో, అర్థం చేసుకోకుండా లబో దిబోమంటూ అరుస్తుంది. పాపం, మంచి ఆవిడ. ఆవిడ ముసల్ది, ప్రాణం తీస్తుంది. ఆవిడతోనే పడే పాటలు. నిజంగానా? ముసల్దైంది కదా, కృష్ణ రామ అనుకుంటూ కూర్చోవచ్చుగా. అది వదిలేసి ఉన్నవి లేనివి అన్నీ నాన్నగారితో చెప్పి నా ప్రాణం తీస్తుంది. ఇవన్నీ నానమ్మ వింటే ఏమనుకుంటుంది? వింటే విన్ని నాకు డాక్టర్, మీకు ఫోన్. ఇప్పుడే వస్తానమ్మా. హాయ్. ఇక్కడేం చేస్తున్నావు? నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. యూ, నాన్నగారు వచ్చేసారు, వెళ్ళిపో. అవును, మనం పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం? ఏంటి? పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం? అయ్యో, నాన్నగారు వస్తారు, వెళ్ళు. నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పు, వెళ్తాను. చెప్పను. అయితే నేను వెళ్ళను. పంపండి. ముందుగానే నీ వల్ల నాన్నమ్మ దగ్గర నేను దొరికిపోయాను. ఇప్పుడు నాన్నగారు కూడా తెలిస్తే అంతే. మరి చేసుకుంటా అని చెప్పు. ప్లీజ్. వచ్చేసారు, వెళ్ళు. రాని. దగ్గరగా వచ్చేస్తున్నారు, వెళ్ళు. పెళ్లి చేసుకుంటా అని చెప్పు. చేసుకోను. అయితే నేను వెళ్ళను. తలుపు దాకా వచ్చేసారు. చేసుకుంటానని చెప్పు. తలుపు తీస్తున్నారు. చెప్పు. సరే, చేసుకుంటాను, వెళ్ళు. బాయ్ బాయ్. ఏ శారదా, తినే ముందు నీళ్లు తాకూడదు. నేను తీసుకుంటా. హలో, గీత ఉందా? గీతకా, నీకే ఫోన్. ఎవరో ఏమిటో అడుగు. ఏం లేదు, పెళ్లి చేసుకుందాం అని చెప్పింది. ఎప్పుడు ఎలా అని అడగాలి, కొంచెం అడిగి చెప్తావా? ఎవరినో పెళ్లి చేసుకుంటానన్నట్టుగా ఎప్పుడు ఎలాగా పెళ్లి చేసుకుంటావా అని అడుగుతున్నారు. నాన్నకి నాన్నకి తెలిసి చేసుకుందామా లేక దొంగతనంగా చేసుకుందామా అని అడుగుతున్నారు. అసలు చూసి భయపడొద్దని చెప్పారు. నీ మనసులో ఏమనుకుంటున్నావు? నీ ఇష్టం వచ్చినట్లు ఏదో విధంగా నాన్న గొడవ చేయొచ్చు అనుకుంటున్నావా? చర్చ్ లోపలేమో అందరి ముందు లబ్బో దిబ్బమంటూ అరిచావు. మార్కెట్లో నాన్నమ్మ దగ్గర నన్ను ఇరుకుని పెట్టావు. ఆ తర్వాత క్లినిక్లోకి వచ్చి లేనిపోని గొడవ అంతా చేశావు. ఇప్పుడు నాన్నగారి ముందు నా పరువు తీస్తున్నావు. ఏమిటి, నేనేమన్నా వెరిదాన్ని అనుకుంటున్నావా? నువ్వేం చేసినా నోరు మూసుకుని ఊరుకుంటాననుకుంటున్నావా? చొక్కా పుచ్చుకుని నీ సంగతి ఏమిటో తేల్చుకోవడానికి వచ్చాను. ఏమంటావు? ఐ లవ్ యూ. I love you. I love
గీత ఏమైంది? ఏం లేదు, మరి నొప్పిగా ఉంది ఎక్కడ? గుండెలో. నాన్నగారితో చెప్పనా? వద్దు, ఇది మామూలుగా వచ్చేదే, కానీ ఎందుకో ఈరోజు నీతోనే ఉండాలనుంది. నా కోసం ఓ పని చేస్తావా? నన్ను నీ ఒడిలో పడుకొనిస్తావా? నేను నీకు నచ్చానా? చాలా. రేపు నేను చచ్చిపోతే? రేపు గురించి నాకు బెంగలేదు, ఈరోజే నాకు ముఖ్యం. ఓ అమ్మాయి నాతో చెప్పింది. ఏ ఉమ్, నన్ను కౌగిలించుకో. గట్టిగా. ఉమ్. లవ్ యూ. గీతను చూడాలంటే తలుపు తట్టి నేరుగా రావచ్చు. గుడ్ నైట్. డాక్టర్, గీత కొంతకాలంగా సంతోషంగా ఉంది. ఎందువల్ల ఇంతవరకు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమవుతోంది. నీకు గీత పరిస్థితి తెలుసు కదా? తెలుసు. తెలిసి నీకు నచ్చిందా? అవును. గీతకు నీ పరిస్థితి తెలుసా? తెలీదు. ఆమెకు తెలియకూడదని నేను అనుకుంటున్నాను. నేను తనతో చెప్తే? మీరు డాక్టర్, ఓ పేషెంట్ పరిస్థితి గురించి ఇతరులకు చెప్పరని నా నమ్మకం. నేను గీతని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాను. నాన్నా, ఎవరు రాది అర్ధరాత్రప్పుడు? గీత. ఇంకా నిద్రపోలేదా? నిద్ర పట్టడం లేదు నాన్నా. ఏరా? పిచ్చి పిచ్చి కళ్ళన్నీ వస్తున్నాయి, చచ్చిపోయినట్టుగా కళ్ళు వస్తున్నాయి. నాన్నా, నేనెందుకు చావాలి నాన్నా? నేనేం తప్పు చేశాను నాన్నా? చెప్పండి నాన్నా. నాన్నా, నేను చావకూడదు నాన్నా, ప్లీజ్. నేను సంతోషంగా ఉండాలి, ఇంకా కొంతకాలం బతకాలి నాన్నా. నువ్వు నా తండ్రివే కదా, ప్లీజ్ ఏదైనా చేయండి నాన్నా, ప్లీజ్.
భయపడ్డావా? చచ్చిపోతానేమోనని భయపడ్డావా? ఏ భయపడ్డావు, ఒప్పుకో ఒప్పుకో. ఏయ్, ఏయ్, ఏం నువ్వు నన్ను తోస్తావు? మాట్లాడుతున్నావా? భయపడిపోయా నిన్ను. ఏయ్, ఏయ్, భయపడిపోయావు భయపడిపోయావు. రక్షణందుకున్న వారి పేరు పిలుచుచుండగా నేను ఎందుకు చావాలి? పుట్టాక చచ్చే తీరాలా? నాకు చావద్దు, నేను నీతోనే ఉండాలి. నీతోనే ఉంటే నాకేమీ కాదు కదూ. నేను నిన్నిలాగే గట్టిగా కౌగిలించుకుని ఉంటే చావు కూడా నన్ను నీ దగ్గర నుంచి వేరు చేయలేదు కదూ. నువ్వు నన్ను నీతోనే ఉండనిస్తావు కదూ. నువ్వు నన్ను కాపాడుతావు కదూ. నువ్వు నన్ను చావనివ్వవు కదూ. నువ్వు నన్ను చావనివ్వవు కదూ.